అమరావతిలో విస్తృతంగా పర్యటిస్తోంది ఐఐటి నిపుణుల బృందం. అమరావతిలోని భవనాల నాణ్యత, పటిష్టతపై అధ్యయనం చేస్తోంది. నిర్మాణ సామగ్రిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇతర టెక్నికల్ అంశాలపైన కూడా ఆరా తీస్తోంది. ఈ బృందం ఫౌండేషన్ దశలో ఉన్న భవనాల వివరాలని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుంటోంది. ఇక 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు ఎమ్మెల్యే క్వార్టర్స్ తో పాటుగా మిగిలిపోయిన ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఇక ఇంజనీర్ల బృందం ఇచ్చిన ఈ రిపోర్ట్ మేరకు భవన నిర్మాణాలు జరుపుతుంది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం జరుగుతోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సిఆర్డీఏ మీటింగ్ జరుగుతూ ఉండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇదే మీటింగ్ లో అమరావతి భవన నిర్మాణాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంకొక వైపు పాలనాపరమైన అంశాల్ని సిఆర్డీఏ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సిఆర్డీఏ మీటింగ్ లో ప్రధానంగా ఫోకస్ చేస్తున్న అంశాల గురించి, ఇంకొక వైపు ఐఐటి నిపుణుల బృందం జరుపుతున్న పరిశీలనలో తాజాగా వెలుగు చూసిన అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నది ప్రతి అంశము సవాలే, ప్రతిరోజు సవాళ్ళకే మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ఛాలెంజ్ ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణం. సో ఈ రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ మేరకు దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇప్పటివరకు గడిచిన 50 రోజులుగా కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు టేక్ ఆఫ్ అవ్వడానికి సమయం తీసుకుంది. ఇక వాళ్ళ ముందున్న ప్రధాన కర్తవ్యం, ప్రధాన లక్ష్యం అమరావతిని టేక్ ఆఫ్ చేయడం, అమరావతిని వీలైనంత వేగంగా పట్టాలెక్కించే ప్రయత్నాన్ని చేయడం. సో ప్రస్తుతం అమరావతికి సంబంధించి 5 ఏళ్ల క్రితం ఆగిపోయిన పనులు ఎక్కడంటే అక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం పెద్ద ఎత్తున సాగుతుంది. ముందుగా అడవిలా మారిన ఈ ప్రాంతాన్ని అంతటినీ క్లియరెన్స్ చేయడానికి జంగిల్ క్లియరెన్స్కి నిన్ననే టెండర్ని ఖరారు చేసింది. దాదాపు 36 కోట్ల రూపాయలతో ఇటీవల కాలంలో మొలకెత్తిన కంప చెట్లను కొట్టించడానికి 36 కోట్ల రూపాయల టెండర్ని నిర్వహించింది. దానికి ఎన్సీసీ అనే సంస్థ ఈ టెండర్ని దక్కించుకుంది. రేపటి నుంచి జంగిల్ క్లియరెన్స్ అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు 5 ఏళ్లుగా ఏర్పాటైన ముళ్ళ కంచెని తొలగించే ప్రక్రియ రేపు ప్రారంభం కాబోతుంది. మరొక వైపు ఆ భవనాలను ఇప్పటి వరకు ఏదైతే గతంలో ప్రారంభించి అప్పట్లో అస్తవ్యస్తంగా శిథిలావస్థకు చేరి అప్పటికే ఆగిపోయిన అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణాలకు సంబంధించి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి సంబంధించి అసలు ఆ భవనాలు పనికొస్తాయా, చాలా వరకు అంటే దాదాపు 80% పూర్తయిన భవనాలు అయితే ఇబ్బంది లేదు, కానీ 10-20% మాత్రమే పూర్తయిన భవనాలు మొదటి నుంచి ఆ ఫౌండేషన్ కూడా నీళ్ళలో ఉండిపోయాయి. సో ఇట్లాంటి పనికొస్తాయా లేదా అన్నది ఒక సందేహం ప్రభుత్వానికే వచ్చింది. దానికి ఇక్కడ లోకల్గా ఒక డెసిషన్ తీసుకునే దానికంటే కూడా ఎక్స్పర్ట్స్ని ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఒక ఒపీనియన్ తీసుకుని దాని తర్వాత ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలన్నది డిసైడ్ చేసుకోవాలని అక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకి వాళ్ళని ఆహ్వానించింది. ఒక టీం అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉందని 2 టీములను పిలిపించింది. ఎందుకంటే వీలైనంత వేగంగా వెళ్ళాలంటే ఒకవైపు ఎమ్మెల్యే భవనాలు, ఎమ్మెల్యే మంత్రులకు ఇచ్చిన క్వార్టర్స్ కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్ సంజీవాలకు ఇచ్చిన భవనాలు కావచ్చు, మరొకవైపు ఐకానిక్ భవనాలుగా చెప్పుకునే సెక్రటేరియట్, అలాగే అసెంబ్లీ కావచ్చు, లేకపోతే హైకోర్టు లాంటివి. ఎందుకంటే అవి చాలా లండన్కి చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నారిమన్ అండ్ వాళ్ళకి సంబంధించిన పోస్టర్స్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ చేత డిజైన్ చేయించినవి. ఇవన్నీ ఆ డిజైన్ ప్రకారం స్ట్రక్చర్ని నియమించారు, కానీ ఆ స్ట్రక్చర్ స్టెబిలిటీ ఎంత ఉంది, ఆ స్ట్రక్చర్కి సంబంధించిన ఆ పటిష్టత ఎంత ఉంది అన్నది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఫౌండేషన్ తీసిన సమయంలో దాదాపు చాలా 100 మీటర్ల మేరకి ఫౌండేషన్ని లోపలికి తీయడం జరిగింది. దాంతో అక్కడ నీటి ఊట ఏర్పడి 5 సంవత్సరాలుగా నీటి ఊటలోనే ఆ ఫౌండేషన్ ఉండిపోయింది. సో ఇప్పుడు వాటిని పనికొస్తాయా లేకపోతే వాటిని ఏం చేయాలన్న దాని మీద ఐఐటి నిపుణులు వచ్చారు. ఈరోజు శాంపిల్స్ని తీసుకున్నారు. వాళ్ళు రేపు కూడా అధ్యయనం చేసిన తర్వాత రేపు సాయంత్రం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. దాని తర్వాత ప్రభుత్వం ఆ కట్టడాలపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి మిగతా అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే మిగతా అనేక గతంలో 9 థీమ్ సిటీస్ని అక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. సో వాటన్నిటికి సంబంధించి ప్రస్తుతం చాలా కీలకమైన సమావేశం బ్లాక్ 1లో జరుగుతోంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అయిన మున్సిపల్ మంత్రి నారాయణతో పాటు సిఆర్డీ అధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించి కీలకమైన అంశాలను ఈరోజు తీసుకునే అవకాశం ఉంది. వివరాలన్నింటినీ 6 గంటలకి మీడియా కూడా బ్రీఫ్ చేసేదానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వస్తారని కొద్దిసేపు క్రితమే అక్కడి నుంచి అధికారికంగా సమాచారం కూడా వచ్చింది. సో చాలా కీలకమైన నిర్ణయాలు ఈరోజు రాబోతున్నాయి. చాలా కీలకమైన పరిణామాలు ఇక్కడ చోటు చేసుకోబోతున్నాయి. అమరావతిని ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్న ప్రభుత్వం దాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసే ప్రయత్నాలు, వాటిని వే ఫార్వర్డ్కి కావాల్సిన ఏర్పాట్లు, అట్లాంటి చర్యలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి రాజధానిలో కనిపిస్తుంది. విశాఖ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారాయి. దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై కూటమి నుంచి ఎవరు నిలబడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి ఖాజా?
విశాఖ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారాయి. గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో ఆ స్థానం కాస్త ఖాళీ అయింది. దీంతో బరిలో బొత్స సత్యనారాయణని దించింది వైసీపీ అధిష్టానం. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను ఢీకొట్టేదెవరు? కూటమి నుంచి రేస్లో ఉన్నదెవరు? అసలు అధికార పార్టీ వ్యూహం ఏంటి? గెలుపు కోసం వైసీపీ ఎలాంటి ప్లాన్స్ చేస్తోంది? ఇప్పుడు ఇవే అంశాలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పుడు విశాఖలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన తర్వాత మరోసారి రాజకీయ వేడి మొదలైంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మెజార్టీ సాధించి అధికారం చేజిక్కించుకున్న కూటమి ఈ ఎన్నికల్లో కూడా తమ సత్తాను చాటాలని భావిస్తుంటే, మరోవైపు స్థానిక సంస్థల్లో బలమైన ఒక పార్టీగా వెలుగొందిన ఈ వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొని మరోసారి పుంజుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర నుంచి బలమైన నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పేరును అధిష్టానం వైసీపీ నుంచి ఖరారు చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రజాప్రతినిధులందరినీ పిలిపించి మాట్లాడుకున్న తర్వాత చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ బొత్స సత్యనారాయణ ఈ ఎమ్మెల్సీ స్థానానికి బరిలోకి దింపింది. అతనే ఈ మొత్తం వైసీపీ సంబంధించిన అందరు అభ్యర్థుల ఓట్లను తమ వైపు తిప్పుకొని ఈ ఎన్నికల్లో గెలుపొందుతారని ఒక ఆశాభావంతో అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుని బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. మరోవైపు కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా విశాఖ నుంచి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ స్థాన అధ్యక్షుడిగా ఉన్న గండిబాబ్జీని పేరును ఇప్పటికే అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా గండిబాబ్జీ పనిచేశారు. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసి సీనియర్ నేతలైన ద్రోణరాజు సత్యనారాయణతో పాటు గుడివాడ గురునాథరావుతో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది. దీంతోపాటు ఈ మొత్తం అంటే ఈ సౌత్ పెందుర్తి నుంచి సౌత్కు వచ్చిన తర్వాత కూడా సౌత్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించారు సార్వత్రిక ఎన్నికల నుంచి. ఆ తర్వాత పరిణామాల్లో జనసేనకు ఆ టికెట్ వెళ్ళిపోవడంతో అతన్ని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా గండిబాబ్జీని కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలోనే అప్పట్లోనే అధిష్టానం అతనికి ఒక స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆయన పేరును పరిశీలిస్తుంది. మరోవైపు ఈ విశాఖ నుంచి రెండో రేసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఈ పీతంరాజు సుధాకర్ గతంలో వైసీపీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దిగారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చి సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఆయన కొనసాగారు. అయితే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంతంలో జనసేనకు టికెట్ ఇవ్వడంతో అతనికి టికెట్ రాలేదు ఎమ్మెల్యేగా. అయితే అయినప్పటికీ ఆయన స్వయంగా దగ్గరుండి జనసేన అభ్యర్థికి గెలిపించారని ఆయన మీద ఒక నమ్మకం అయితే ఒక పాజిటివ్ మార్క్ అయితే ఉంది. అతను కూడా ఈ రేసులో బరిలో ఉన్నారు. అయితే మరోవైపు అనకాపల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు అంటే గౌర సామాజిక వర్గం నుంచి పీలా గోవిందరావు బరిలో ఆ పేరు వినబడుతుంది. అయితే అక్కడ కూడా అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో త్యాగం చేసిన టీడీపీ నుంచి త్యాగం చేసి జనసేన బీజేపీలకు టికెట్లు కేటాయించిన స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వారిపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టింది అధిష్టానం. వారి పేర్లను కూడా పరిశీలిస్తుంది. ఇందులో భాగంగానే ఇటువైపు సీతంరాజు సుధాకర్తో పాటు మరోవైపు అనకాపల్లి నియోజకవర్గం నుంచి గౌర సామాజిక వర్గం నుంచి ఉన్న పీలా గోవింద సత్యనారాయణ కూడా పేరును పరిశీలిస్తుంది. మరోవైపు అక్కడే ఉన్న మరో సీనియర్ నేత దాడి ప్రభుత్వరావు మాజీ మంత్రి పేరును కూడా ఈ పరిశీలనలో ఉంది. అలాగే ఈ విశాఖ సిటీ విషయానికి వస్తే నార్త్లో ప్రధానంగా ఈ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఖరారు చేసింది. అక్కడ విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ స్థానం నుంచి టికెట్ ఆశించిన మైనార్టీ కోటాకు చెందిన ఒక నజీర్ పేరును కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేసేందుకు టీడీపీ మొత్తం మీద ఈ పేర్లను కూడా పరిశీలిస్తుంది. మొత్తం మీద ఈ అన్ని పేర్లలో కూడా టీడీపీ నుంచి అంటే కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గండిబాబ్జీ పేరే తొలి విడతలో ఉన్నట్టు పరిశీలనలో ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. ఇందులో భాగంగానే మరికొద్ది రోజుల్లోనే ఈ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. మరికొందరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ బలమైన నేత అంటే బొత్స సత్యనారాయణను ఢీకొట్టే బలమైన నేత అంటే గండిబాబ్జీ అటువైపు రూరల్లో కానీ ఇటువైపు అర్బన్లో కానీ అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపుగా 600 వరకు ఈ ఓటర్లు ఉన్నారు. వారిలో వైసీపీకి 400 మంది బలం ఉండగా కూటమికి దాదాపుగా 200 మంది ఉన్నారు. అంటే వారందరినీ కూడా తమ వైపు తిప్పుకొని తమ వందైన మార్పు చూపించి బొత్స సత్యనారాయణ ఢీకొట్టేందుకు సరైన వ్యక్తిగా గండిబాబ్జీ పేరును కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఖరారు చేసేందుకు పరిశీలిస్తుందని చెప్పాలి. మొత్తం మీద ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మరోసారి విశాఖలో రాజకీయాలు ఊపందుకున్నాయి. వ్యూహ ప్రతిపదాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు ముందుకెళ్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఖాజా. మరోసారి పెట్టుబడుల వేటకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించేందుకు రేపు విదేశాలకు బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు మంత్రులు అధికారులతో కలిసి మొదట అమెరికా వెళ్తారు రేవంత్ రెడ్డి. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని సియోల్ సహా పలు ప్రాంతాల్లో సీఎం బృందం పర్యటించనుంది. మొత్తంగా 8 రోజుల పాటు అమెరికాలో, 2 రోజులు దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. తిరిగి ఈ నెల 13న హైదరాబాద్కి చేరుకోనుంది సీఎం అండ్ టీమ్.
మరోసారి పెట్టుబడుల వేటకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులను ఆకర్షించేందుకు రేపు విదేశాలకు బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు మంత్రులు అధికారులతో కలిసి మొదట అమెరికా వెళ్తారు రేవంత్ రెడ్డి. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని సియోల్ సహా పలు ప్రాంతాల్లో సీఎం బృందం పర్యటించనుంది. మొత్తంగా 8 రోజుల పాటు అమెరికాలో, 2 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. తిరిగి ఈ నెల 13న హైదరాబాద్ కి చేరుకోనుంది సీఎంఎన్ టీం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రభాకర్, ఏ విధంగా పెట్టుబడులని ఆకర్షించేందుకు ప్రణాళిక రచించారు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇది 3వ టూర్ అని చెప్పాలి. గతంలోనే దావోస్లో దాదాపు 45,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు యుఎస్ పైన ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రితో సహా మంత్రి శ్రీధర్ బాబు అట్లాగే అధికార బృందం అంతా కూడా ఈరోజు రాత్రి 2:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి యుఎస్ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూయార్క్తో పాటుగా న్యూజెర్సీ అట్లాగే శాన్ ఫ్రాన్సిస్కో, డాలస్ ఈ 4 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సో ఇక్కడ మెయిన్గా పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో పలు మీటింగులు జరగనున్నాయి. చాలా ఎంఎన్సీలను కూడా ఆహ్వానించినట్టుగా సీఎం చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడ నుంచి సౌత్ కొరియా వెళ్ళనున్నారు. అక్కడ సియోల్లో కూడా పెట్టుబడులను ఆకర్షించడానికి పలువురు పారిశ్రామికవేత్తలు అట్లాగే చాలా కంపెనీలతో కూడా మీటింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ టూర్ ఉండబోతుంది సీఎంది. సో ఈ టూర్లో సీఎంతో పాటుగా పరిశ్రమలు అట్లాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు, సీఎం సెక్రటరీస్ అట్లాగే ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ఇటు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా అమెరికాలో ఉన్న తెలంగాణ ప్రాంత వ్యాసులతో అక్కడ ముఖాముఖి అట్లాగే గ్యాదరింగ్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. న్యూజెర్సీలో సండే రోజు ఉంది. అట్లాగే డాలస్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. సో తెలంగాణకు ఈ సంవత్సరంలోగా 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంగానే ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈ అమెరికా పర్యటనను సద్వినియోగం చేసుకోవాలి. పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుబడులను తీసుకురావాలి. అటు ఇప్పటికే ఫార్మా విలేజ్ను కూడా సీఎం అనౌన్స్ చేశారు. ఫార్మా సైడ్ కానీ, ఐటీ సైడ్ కానీ, ఇంకా ఇన్ఫ్రా సైడ్ కానీ చాలా అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి పెట్టుబడులు లక్ష్యంగా పనిచేయాలనేది అయితే చెప్తున్నారు. దానికి తోడుగానే మెట్రో అలైన్మెంట్ కూడా చేయాలి. అట్లాగే ఇప్పటికే ఉన్న సింగిల్ విండో విత్ నో గ్రిల్స్ ఈ పద్ధతిని కూడా అవలంబించాలనే ఆలోచనలో అయితే సీఎం ఉన్నారు. సో మొత్తానికైతే పెట్టుబడులు పెట్టే వారికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా వారికి సులభతరంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఒక పాలసీని కూడా రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఎస్ ప్రభాకర్. గుంటూరులో ఇసుక యార్డ్ల దగ్గర గందరగోళం కంటిన్యూ అవుతూనే ఉంది. దళారుల రాజ్యం కొనసాగుతూనే ఉంది. ఒక్కో ఆధార్ కార్డుకు 20 టన్నుల ఇసుక మాత్రమే ఇస్తూ ఉండడంతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ముందుగానే స్లిప్స్ తీసుకుంటున్నారు దళారులు. 100 ఆధార్ కార్డులు ఇచ్చి ముందుగానే స్లిప్స్ సంపాదిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన లారీ డ్రైవర్స్ తరచూ గొడవకు దిగుతున్నారు. రోజుల తరబడి లైన్లోనే వెయిట్ చేయాల్సి వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్లిప్లున్న వాళ్లకు క్యూ లైన్ లేకుండానే ఇసుక నింపుతున్నారని, తమ పట్ల కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాగ్వాదానికి దిగుతున్నారు. మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. నాగరాజ్, దళారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కై ఇంత గందరగోళం సృష్టిస్తూ ఉంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు? ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు ఆయా రీచ్లకు వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని చోట్ల ఇప్పటికే యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం పల్నాడు జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఏదైతే వైకుంఠపురం రీచ్లో పనిచేస్తున్న వీఆర్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన తెనాలి డివిజన్లో పరిధిలోకి వచ్చినట్లయితే మొన్నంగి రీచ్లోకి మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్ళి అక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటి మీద అక్కడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం చేశారు. అయినప్పటికీ కూడా ఎవరైతే దళారులు ఇప్పటికే ఇసుక రీచ్లు, ఇసుక స్టాక్ యార్డుల వద్ద కన్నేశారో వీళ్ళు స్థానికంగా ఉన్న అధికారులతో కుమ్మక్కైతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి లింగాయపాలెం వద్ద చాలా పెద్ద ఎత్తున బారులు తీరిన లారీలు అయితే కనిపించాయి ఉన్నాయి. లారీ డ్రైవర్లంతా కూడా ఒకటే చెప్తా ఉన్నారు, క్యూ లైన్ పాటించడం లేదు. అక్కడున్న అధికారులు ముందుగానే స్థానికులకి ఆధార్ కార్డుల ఆధారంగా కూడా స్లిప్పులు పంపిణీ చేసి వాళ్ళ క్యూ లైన్లో నుంచి తప్పించి ఆ లారీలన్నింటిని కూడా లోడ్ చేస్తున్నారు. కాబట్టి తాము రోజుల తరబడి ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ ఉంచవలసి వస్తుంది. మరొక వైపు యజమానుల నుంచి కూడా తాము తిట్లు తినాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదనేది డ్రైవర్ల వాదన వినిపిస్తుంది. అయితే ప్రధానంగా కలెక్టర్
గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కూడా పలుసార్లు ఈ ఇసుక రీచులు ఇసుక స్టాక్ యార్డులను కూడా పరిశీలించి అక్కడ అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు పోలీసులను కూడా స్టాక్ యార్డుల వద్ద ఉంచి క్యూ లైన్లు పాటించి సక్రమంగా ఇసుక లోడింగ్ జరిగే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇటువంటి వివాదం తెర మీదకు వస్తూనే ఉంది. మనం వైకుంఠపురంతో పాటు లింగాయపాలెం చూసాం, మొన్నంగు చూసాం, గతంలో గుండెమెడ కావచ్చు, ఇలా పలు రీచ్ల వద్ద పలు స్టాక్ యార్డుల వద్ద ఇటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కానీ సమగ్రమైన పాలసీ ఇప్పటికే లేకపోవడంతో కొంత గందరగోళం అయితే నెలకొంటా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను మాత్రం గుర్తించి వాటి విక్రయాలకైతే తెరదీసింది. కానీ ఇంకా రీచుల్లోకి వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఇంకా చాలా స్పష్టం చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వ అధికారుల వైపు ఉంది. మరొక వైపు ఏదైతే ఆధార్ కార్డుకి 20 టన్నుల రోజుకు ఒక ఇసుక ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పిందో దాన్ని క్యాష్ చేసుకునేందుకు కూడా స్థానికులు అదేవిధంగా దళారులు కూడా ఈ స్టాక్ యార్డుల వద్ద అధికారులతో కుమ్మక్కవుతున్నట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వీటన్నిటిని దాటి ఇసుక ఏదైతే ఉచిత ఇసుక ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అది ప్రజలకు సక్రమంగా అందాలంటే మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవకాశం ఈ చర్యల వల్ల మనకు అర్థమవుతా ఉంది. ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేసే సంకేతాలు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా రీచుల వద్ద ఎక్కడా కూడా లారీలు క్యూ లైన్ పాటించకుండా దళారుల వైపు అధికారులు కొమ్ము కాయకుండా కూడా పటిష్టమైన నిఘా ఉంచాల్సి ఉంటుంది. గతంలో అయితే మనం టోకెన్లు కూడా ఆన్లైన్లో జారీ చేసిన నేపథ్యం ఉంది. టోకెన్ ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది, అమౌంట్ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఆ టోకెన్ తీసుకుని వెళ్ళి రీచుల్లో కనుక వెళ్ళినట్టయితే ఆ రీచుల్లో ఇసుక నింపేవారు. అయితే ప్రస్తుతం అటువంటి విధానం లేదు. కాబట్టి త్వరలోనే సాంకేతిక ఆధారంగా వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనుకున్న విధంగా ఉచిత ఇసుకను ప్రజలకు అందించే అవకాశం అయితే కనిపిస్తుంది.